భారతదేశ అంటే ఇండియా మ్యాప్లో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి రాష్ట్రాన్ని సృష్టించింది కేసీఆర్ బిడ్డ. దాన్ని ఎట్లా తొలగిస్తావు? ఇక ఈరోజు మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు, మనం ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం, ఎంతమందిని చూసినాం? ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, ఎంతమందిని చూసినాం ముఖ్యమంత్రులని? ఏ ముఖ్యమంత్రి అన్నా తొండలు వదులుతా అన్న ముఖ్యమంత్రిని చూసిర్రా? పేగులు తీసి గోటీలాడుతా అన్న ముఖ్యమంత్రిని చూసిర్రా? గుడ్లు మీకి గోలీలాడుతా, పండ పెట్టి తొక్కుతా చూసిర్రా ఎప్పుడన్నా? మన దురదృష్టం అది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టం. ఇటువంటి భాష అంటే మనకు రాదా భాష మాట్లాడనీకే? నువ్వు ఖాళీ తొక్కుతాను బిడ్డ, మేము తొక్కే చూపిస్తాం. మాకు రాదా? మాకు భాష రాకనా? కేసీఆర్ గారు మాకు మర్యాద నేర్పించారు, రాజ్యాంగబద్ధంగా ఉండమని నేర్పించాడు. ఈరోజు ప్రజాస్వామ్యం లోపల ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రజాప్రతినిధులు అయినప్పుడు ప్రజలకు సేవ చేయమని చూపించింది. నేను అడుగుతా, ఈ 2.5 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేసిర్రా చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మారావు గారు ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో ఇక్కడ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేపించి డబ్బులు కూడా కేటాయించిన, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ అవి మళ్ళీ క్యాన్సిల్ చేసిరంటే నేను వారంలో చేపిస్తాను ఆయనకు చెప్పిండు. ఆయన చెప్పి ఏడాది అయిపోయి 3 సెషన్లు అయినాయి. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. అలవిగానే అటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తుర్రు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. వస్తుందా తులం బంగారం? ఉన్నదా ఎక్కడన్నా తులం బంగారం? మా అక్క చెల్లెళ్ళకి 2,500 ఇంటికాడే ఉంటిస్తా అన్నాడు. ముసలోళ్ళకు పెన్షన్లు 2,000 ఉంటే 4,000 ఇస్తా అన్నాడు. అవ్వకిస్తా, తాతకిస్తా. మీ అయ్య జాగిరేం పోయింది, మాటనే కదా అని చెప్పి ఇచ్చినావు ఆ రోజు. ఈ రోజు ఏంది? ఎన్ని మోసాలు రైతాంగానికి. నువ్వు రైతు బంధు పెడితే నేను రైతు భరోసా పెడతా అని చెప్పి కేసీఆర్ గారు అప్పులు చేసి, రావురా బిడ్డ, అప్పులు చేసి ఒక సెక్రటరియట్ కట్టినాం, ఒక కమాండ్ కంట్రోల్ కట్టినాం, ఒక ప్రజాభవన్ కట్టినాం, ప్రతి జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టినాం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కట్టినాం. మేము అప్పు చేస్తే తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసి కట్టినాం. నువ్వు అప్పు చేసి ఏం చేస్తున్నావు? అప్పు చేసి 4 లక్షల కోట్లు అప్పు చేసిండి 2.5 సంవత్సరాలల్లా. ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా కట్టిండా? మాట్లాడితే పండబెట్టి దొక్కుతా, మాట్లాడితే గుడ్లు తీసి గోళీలాడతా. మా మన్మడు అడుగుతుడు, ఈ గుడ్లు అంటే ఏంది తాత, గోళీలు అంటే ఏందంటే, నేను మన కర్మనా నాయన ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం. అంటే ఎట్లా తయారైపోయిందంటే ఒక బాధ్యత లేదు, ఒక గౌరవం లేదు, ఒక మర్యాద లేదు. నిండు శాసనసభలో తొక్కుకుంటూ వచ్చినా నేను నల్లమల్ల బిడ్డానంటే ఏం తొక్కినావు? ఎవరిని తొక్కినావు? నువ్వు తొక్కింది కాంగ్రెస్ ఓని కదా. ఇటువంటి భాష మాట్లాడి అబద్ధాలతోని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మన అస్తిత్వం మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు వచ్చి తెలంగాణ గురించి. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, కేటీఆర్ గారు ఒక 5 నిమిషాల్లో వస్తున్నారు. మీరు దయచేసి మన అస్తిత్వం మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. మనం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది.